ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అప్డేట్స్ కు స్వాగతం. రాష్ట్రంలో పాలనాపరమైన వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాబోయే ఖరీఫ్ సీజన్ దృక్పథంతో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అల్పవృష్టి సూచనల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అమరావతి అభివృద్ధిలో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఇక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యాచరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై మా ప్రతినిధి సుబ్బారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. సుబ్బారెడ్డి, ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. ఏదైతే 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే అటు రాష్ట్రంతో పాటు జిల్లాలలో కూడా అభివృద్ధి పనులు అనేటువంటి వేగం పుచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెచ్చించేటువంటి నిధులతో రెండింటికి కలిపి అటు రాష్ట్ర స్థాయిలో పాటు అలాగే జిల్లా స్థాయిలో కూడా అభివృద్ధి అనేటువంటిది వేగంగా పరుగులు తీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమరావతికి గెజిట్ హోదా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దీన్ని బేస్ చేసుకుని అటు జిల్లా స్థాయిలలో కూడా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు ఉమ్మడి కడప జిల్లాలో తీసుకున్నట్లయితే అటు ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా అభివృద్ధిని అటు గ్రామీణ రోడ్లతో పాటు తాగునీటితో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు రైతులకు కూడా సాగునీరు అలాగే ప్రజలకు తాగునీరు అందించేటటువంటి నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి జలహారతికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారము 100 రోజుల ప్రణాళికను రెడీ చేసుకొని ఇప్పటికీ జూలై 14 లోపల అందుకు సంబంధించి పూర్తిగా ప్రణాళికతో అధికారులు ముందుకు రావాలని ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికలను బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఈ జలధారకు సంబంధించి ఆ రైతులకు వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వర్షపు నీరు అనేటువంటిది వృధా కాకుండా ఇప్పటికే నిశాంత్ కుమార్ చేసినటువంటి ఆ జలహారతి కార్యక్రమం సక్సెస్ కావడంతో రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకే దీనికి సంబంధించి జలధారకు సంబంధించినటువంటి కమిషన్ గా కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ను నియమించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వేసవిలో తాగునీటికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు కడగకూడదు అనేటువంటి నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వ్యవసాయ పరంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లాలో ఎక్కువగా దాదాపు 50,000 ఎకరాల్లో సాగు చేసేటువంటి అరటికి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అరటిని అంతా కూడా రోడ్లపైన పడేసేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువగా ఉండేటటువంటి వ్యవసాయం అలాంటి అరటి గతంలో కిలో 22 రూపాయలు ఉండేటువంటి పరిస్థితిలో ఇప్పుడు 2 రూపాయలకు చేరినటువంటి పరిస్థితి. అయితే ఎకరాకు లక్షలు ఖర్చు పెట్టేటువంటి నేపథ్యంలోనే రైతులు గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు పెట్టుబడి రాక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మరి జిల్లా అధికారులు దీనిపైన అటు రాష్ట్ర స్థాయి అధికారులకు కావచ్చు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిది కూడా అన్నదాతలు కోరుకుతున్నటువంటి పరిస్థితి. అయితే శనగలు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి శనగలు కొన్నా కూడా శనగలు కొన్నింటిని తడి ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి కూడా సరైన గిట్టుబాటు ధర లేదనేటువంటిది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే కృష్ణా జలాలు గడ్డికోట కావచ్చు, అలాగే మైలవరంకి వచ్చేటువంటి కృష్ణా జలాలను ఈ వేసవిలో అటు క్రింది స్థాయిలో ఉన్నటువంటి చెరువులకు నీరు అందించినటువంటి నేపథ్యంలోనే వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. అలాగే తాగునీటి కూడా ఉంటుంది అనేటువంటిది అన్నదాతలు కావచ్చు, అటు ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి. మరి అధికారులు దీనిపైన కూడా ఒక సమీక్ష నిర్వహించడంతో పాటు అందుకు సంబంధించి ఆ కృష్ణా జలాలను రైతులకు కింది స్థాయిలో కావచ్చు, ఎత్తిపోతల పథకానికి కావచ్చు, వీటన్నిటికీ అందించినటువంటి నేపథ్యంలోనే ఈ వేసవిలో కనీసము రైతులు పంటలు సాగు చేసుకునే దానికి ఉపయోగపడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో నీటి కొరత లేకుండా ఉండటంతో పాటు భూగర్భ జలాలు ఇంక బోరుబావిలో తాగునీటితో పాటు సాగునీటికి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి అన్నిటినీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ వీటిపైన సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు అధికారులకు
అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కావచ్చు, ఇరిగేషన్ అధికారులకు కావచ్చు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే జలధారకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ తో పాటు అటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి నీటిని వృధా చేయకుండా ఆ నీటిని ఒడిసిపట్టేట విధంగా భూగర్భ జలాలు ఇంకే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయటటువంటి విధంగా ఆ దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అయితే ఇక డెవలప్ పరంగా వచ్చినటువంటి పర్యాటకాన్ని కూడా జిల్లాలో అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా జిల్లాలో గండికోట ఏదైతే ఉన్నదో గండికోటకు ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసి లక్షల రూపాయలు వెచ్చించి గండికోట లో ఉండేటువంటి రోడ్లు కావచ్చు, అలాగే పర్యాటకులు వచ్చే విధంగా ఆకట్టుకునేటువంటి విధంగా అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఈ 2 ఏళ్లలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ రోడ్లకు కూడా ఒక మహర్దశ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలను విస్మరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లకు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే సంబంధిత జిల్లాకు సంబంధించిన అధికారులను మానిటరింగ్ చేసుకుంటా అటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా వారికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేటటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 2 ఏళ్లలో అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు పర్యాటక రంగాన్ని అలాగే గ్రీన్ ఎనర్జీ కడపను ఒక గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారు చేసేటటువంటి నేపథ్యంలో ఇప్పటికీ గ్రీన్ ఎనర్జీ రంగాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు 100 ఎకరాల్లో దాదాపు 10,000 మెగా యూనిట్స్ కు సంబంధించి ఇప్పటికే అటు ఆదాని కంపెనీ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు ఇప్పటికే సోలార్ కు సంబంధించి పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిలో కొన్ని అటు కొండాపురం ప్రాంతంలో కావచ్చు, జమ్మలమడుగురు ప్రాంతం కావచ్చు, వీటిని ఇప్పటికే కొన్ని సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి కావడం జరిగింది. దీంతో ఏదైతే గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారైనటువంటి నేపథ్యంలోనే అటు ఎవరైతే అంటే నిరుద్యోగులకు కూడా ఒక ఆసరా దొరికేటటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా జిల్లా అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపైన తొందరగా పూర్తి చేయాలనేటువంటిది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే అటు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది భవాని. సుబ్బారెడ్డి, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు జిల్లాల వారీగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు అధికారుల షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? భవాని ఏదైతే కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ అటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు ఒక సమీక్షా సమావేశంలో ఒక ప్రణాళిక తయారు చేయాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రణాళికలో ప్రాధాన్యత కలిగినటువంటి వాటి పైన ఏదైతే అత్యవసరంగా ఉండేటువంటి వాటికి ప్రణాళిక ముందుగా తయారు చేసినటువంటి నేపథ్యంలో వాటిపైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా వేసవిలో సాగునీటి పైనే ముందస్తుగా చర్యలు తీసుకొని అందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్లాలనేటువంటిది కూడా తర్వాత వచ్చేటటువంటి ఏదైతే అటు అన్నదాతలు కావచ్చు, అటు మిగిలిన అభివృద్ధి పనులు కావచ్చు, వాటిపైన ప్రణాళికలు తయారు చేసుకొని రెండవ ప్రాధాన్యత అనేటువంటిది వాటికి ఇవ్వాలనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు సూచించడం జరిగింది. కాబట్టి ప్రధానంగా వేసవిలో ప్రజలు సాగునీటితో పాటు నీరు ఎక్కడ కూడా కలుషితం కాకూడదు, నీరు కలుషితం జరిగింది అనేటువంటి తాగునీరు జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా ఒక చిన్న మైనర్ కూడా సమస్య రాకూడదు అనేటువంటిది కూడా ఇప్పుడు ఖచ్చితంగా అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పరమైన వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మరోవైపు రాబోయే ఖరీఫ్ సీజన్ దృక్పథంతో వ్యవసాయ రంగంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు, ఏదైతే రాష్ట్రంలో
తెలంగాణ నుంచి అలాగే రాష్ట్రం రెండుగా విడిపోయి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర పాలన అయితే వేగం పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో కూడా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి కీలక నిర్ణయం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇటు జిల్లాలో ఆర్థికంగా మౌలిక రంగాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రకాశం జిల్లాలో రాబోయే 5 ఏళ్లలో పారిశ్రామిక హబ్ గా మారే దిశగా అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవాల్సిన పని ఉంది. అయితే అమరావతి ఆర్థిక మండలంలో ముడిపడి ఉండటం, అలాగే రామాయపట్నం పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ పోర్టు పనులకు పరిశీలించేందుకు ఇప్పుడు సింగపూర్కు చెందిన ప్రతినిధి బృందం కూడా సందర్శించడం అయితే జరిగింది. అదే పారిశ్రామిక ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ హబ్బులు, అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు వంటి నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకి కొత్త ఆర్థిక దిశను ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించి విషయానికి వస్తే, అలాగే జిల్లాలో రైల్వే రోడ్డు ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అలాగే రైల్వేకి సంబంధించి ఇటు నడికుడి నుండి ఇటు దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా శ్రీకాళహస్తి వరకు కొత్త రైల్వే నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటికే కొన్ని చోట్ల రైల్వే పనులకు సంబంధించి రైల్వే ట్రయల్ రన్స్ కూడా నిర్వహించడం అయితే జరిగింది. మరోవైపు ముప్పవరం కాజా హైవేకి సంబంధించి యాక్సెస్ కంట్రోల్ ప్రణాళికలు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అలాగే 4 లైన్స్ రోడ్డు అభివృద్ధి వంటి పనులు జిల్లాలో కనెక్టివిటీని పెంచుతాయని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇది చూసుకుంటే పామూరు సంబంధించి ఐఐటి ప్రాజెక్టు ప్రతిపాదనలు కూడా విద్యారంగంలో కొత్త అవకాశాలు తీసుకొస్తుందని చెప్పుకోవాల్సి. అయితే వ్యవసాయ రంగంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా ఏదైతే కరువు సూచనల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇటు జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో చర్యలు చేపడుతుందని చెప్పుకోవాలి. అలాగే సాగునీటి వనరుల నిర్వహణ, అలాగే కాలువలు, చెరువులు అయితే సంరక్షణ చేసేందుకు, అలాగే విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు కూడా అధికారులు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అలాగే చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు, అలాగే పాలేరు, కొరిసిపాడు వంటి ప్రాజెక్టులలో బడ్జెట్ కూడా ప్రాధాన్యత ఇవ్వటం అయితే జరిగింది. అయితే సాగునీటి సమస్యను తగ్గించేందుకు ఇటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అదే ఇలాగే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో పి రాజాబాబు అయితే అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటన నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలలో జిల్లా కలెక్టర్ అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న పనులను పరిశీలిస్తూ, అక్కడ ఉన్న అవసరాలను తీరుస్తూ, అక్కడ ఏ సమస్యలోని ఎలాంటి సమస్యలోని ఆ సమస్యల పైన ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటిపైన ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అయితే దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే అధికారులు సమీక్షలు చేస్తూ తర్వాత ప్రాజెక్టుల పురోగతి ఏ విధంగా ఉందని అని తెలుసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా విదేశీ ప్రతినిధుల బృందం సందర్శకులు అయితే ప్రకాశం జిల్లాకు రావడం అనేది కూడా పెట్టుబడులకు మరింత ఉండే అవకాశం అయితే ఉందని అయితే చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే పారిశ్రామిక అభివృద్ధి, రవాణా మౌలిక వసతులు, వ్యవసాయ రంగానికి మద్దతు, అలాగే విద్యా పరిశోధన సంస్థలతో పాటు ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధి ప్రభావం కూడా జిల్లాపై పడే అవకాశం అయితే కనబడుతుంది. అదే జిల్లా ఆర్థికంగా మరింత బలపడే సూచనలు అయితే కనబడుతున్నాయి. అలాగే వేసవి దృష్ట్యా, అలాగే ఎక్కడైతే ఇటు మార్కాపురం కానీ ఇటు ప్రకాశం జిల్లాలో కానీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే భగీరథ ఏదైతే ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్టు ద్వారా ఎక్కడైతే కాలువలు సంబంధించి నీటి పైపులను మరమ్మతులు చేస్తూ, అలాగే చేతి పంపులు మరమ్మతులు చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఇక ముఖ్యంగా ఏపీలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా అమరావతి అభివృద్ధిలో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్. రాష్ట్రంలో పాలనాపరమైన వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాబోయే ఖరీఫ్ సీజన్ దృక్పథంతో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. అల్పవృష్టి సూచనల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అమరావతి అభివృద్ధిలో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.